ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే సక్రమంగా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వాలని కోరుతున్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వింగ్ నాయకులు కొప్పుల రవిచంద్రారెడ్డి. ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. మద్ది క్షేత్రంలో రాములూరి కళ్యాణానికి గోటితో ఒలిచే తలంబ్రాలకు శ్రీకారం చుట్టిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో రాములమ్మ చెలకనందు తిరుమల తిరుపతి దేవస్థానం చే శ్రీనివాసుని కళ్యాణం తరలి రావాలని పిలుపునిచ్చిన కూటమి నాయకులు. పొలాల్లో యూరియా వాడక శాతాన్ని తగ్గించాలంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ర్యాలీ చేపట్టిన వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు. మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో మహేష్ బాబు క్యాలెండర్ ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరించిన వెంటనే గీతాలు, నృత్యాలు చేసి సందడి చేశారు. అదేవిధంగా ఏలూరులో ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం నందు ఎల్వీఆర్ చేతుల మీదుగా మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బౌరిశెట్టి మురళీకృష్ణ, కె నాగేంద్ర, నాని, కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్వీఆర్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల అభిమానుల సౌకర్యార్థం కాలమానంతో కూడిన పంచాంగం విడుదల చేయడం శుభ పరిణామమని అన్నారు. ఉత్సవాలు, పండుగలు పూర్తి వివరాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి అభిమానికి తేలికగా పంచాంగం అందించిన మురళీకృష్ణ ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సందర్భంగా బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ మా దేవుడు కృష్ణ ఉన్నంత కాలం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేసేవారమని, గత 3 సంవత్సరాలుగా మా ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరిస్తూ వస్తున్నామని తెలియజేస్తారు. 365 రోజుల పాటు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసిన మురళీకృష్ణ సేవలను టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ కొనియాడారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న మురళీకృష్ణ లాంటి సినీ తరం మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజాని సత్యనారాయణ, సత్తుపల్లి వెంకటేశ్వరరావు, కాశీ, పవన్, చారి పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షుడు మరి మా అన్న మురళీ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి, మరియు మహేష్ బాబు గారి దిమ్మ క్యాలెండర్ అంటారండి. మరి క్యాలెండర్ని గత 25 సంవత్సరాలుగా మహేష్ బాబు గారి సినిమా తీసిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ దిమ్మ క్యాలెండర్ని విడుదల చేస్తూ మాలాంటి ఎంతో మంది పెద్దలకి స్వయంగా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది మరి వారి యొక్క గొప్పతనాన్ని సందర్భంగా తెలియపరుచుకుంటూ, మన మురళీ గారు ఇలాంటివే కాకుండా మహేష్ బాబు గారు ఫాన్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చూడడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే భవిష్యత్తులో కూడా నూతన సంవత్సరం ఇలా ఎన్నో సంవత్సరాలు ఆయన చేసుకోవాలని, మరి రేపు సినిమా నెక్స్ట్ ఇయర్ విడుదల కాబోతున్న 27 విడుదల కాబోతున్న మహేష్ బాబు గారి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మాకు దిమ్మ క్యాలెండర్ ఇచ్చినటువంటి మా మురళి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. పంట పొలాల్లో యూరియా శాతం తగ్గించి సేద్యం చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు సచివాలయ సిబ్బంది, రైతులు ర్యాలీ చేశారు. మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి ధీరజ్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సస్య రక్షణ చర్యల్లో భాగంగా వ్యవసాయ సాగు మెలకువలు తెలుసుకుని ఏరువాక సాగించాలని కోరారు. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి పెట్టాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయ క్షేత్రంలో సిరులు కురిపించాలని పవన్ కుమార్ ఆశించారు. రైతులు, కౌలు రైతులు నూతన వ్యవసాయ పోకడల వైపు సాగు దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. వెనిజులా దేశాధ్యక్షుడు మదురోని ఆయన భార్యను నిర్బంధంలోకి తీసుకుని అమెరికా వెనువెంటనే విడుదల చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. అమెరికా దురాత్మ దాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీ చేశారు. అగ్రరాజ్యం అమెరికా అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఆయిల్, గ్యాస్, వజ్రాలను అమెరికా అదుపులోకి తీసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. అందుకే వెనిజులాపై దురాక్రమణ
దాడికి పాల్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ఈ భూషణం, పీవైఎల్ నాయకులు కె పోతిరెడ్డి, పీఓడబ్ల్యూ నాయకులు రామలక్ష్మి, ఎం వరలక్ష్మి, ఐఎఫ్టీయూ నాయకులు ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రోజు వెనుజులాపై అమెరికా యుద్ధ విమానాలు వెనుజులా రాజధానిపై దాడి చేశాయి. అనేక మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఇది దుర్మార్గమైన దాడి. వెనుజులాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ సంపద ఉన్న దేశం అది. అదే విధంగా వజ్రాలు, గ్యాస్ సంపద ఉన్న దేశం. ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని దోచుకోవాలని, ఆ దేశ సంపదను దోచుకోవాలని ఈ రోజు అమెరికా దాడి చేస్తుంది. ప్రపంచ దేశాలు ఖండిస్తున్నప్పటికీ అమెరికా నిస్సిగ్గుగా ఒక దేశంపై అనేక అవినీతి ఆరోపణలు చేసి, అసత్య ఆరోపణలు చేసి దాడి చేయడాన్ని మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. అందుకనే వెంటనే యుద్ధం విరమణ చేయాలని, లేని ఏళ్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాట్రాయి మండలం కోటపాడు నందు అత్యంత పురాతన శివాలయం నందు శివముక్కోటి చేశారు. శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాది క్రతువులు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొమ్మరికుంట భాస్కర్ రావుచే కైంకర్యాలు జరిపారు. శివముక్కోటి ప్రత్యేకతను వివరించారు. శివముక్కోటి పర్వదినం అభిషేకాలు నిర్వహించినట్లయితే సమస్త దోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయని వెల్లడించారు. పేటేటి గణేష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోటపాడు శివాలయ అభివృద్ధికి దాతలు కృషి చేస్తున్నారు. ఇనపగేటు ఉయ్యాలను సోమవారపు పూర్ణచంద్రరావు ఉచితంగా అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కర్ రావు తెలిపారు. కార్తీక మాసంలో దాతలు అందజేసిన మిగులు విరాళాలతో ఇనుపగేటు ఉయ్యాలను తయారు చేయించినట్లు తెలిపారు. శివాలయం భక్త బృందానికి సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నీడుకొండ రమేష్, యదుగుమూడి ధర్మారావు, వీరమల్ల మధు పాల్గొన్నారు. మన కోటపాడు శివాలయ ప్రాంగణంలో శివాలయానికి గేటును ఏదైతే కార్తీక మాసంలో దాతలు అందజేసిన విరాళాలు మిగలగా ఈ గేటును చేయించడం జరిగింది. అలాగే ఊయల్ని కోటపాడు గ్రామానికి చెందిన స్వామివారి పూర్ణచంద్రరావు గారు విరాళం అందజేయడంతో స్వామివారి పవళింపు సేవకు ఉపయోగించడం కోసం ఊయలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేటుకి అలాగే ఉయ్యాలకి సహకరించిన దాతలందరికీ కూడా మా కోటపాడు శివాలయ భక్త బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. కోయలగూడ మండలం కన్నాపురం ఐటీడీఏ నందు ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు పాల్గొన్నారు. బొజ్జిరెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో బాలరాజు సత్కరించారు. జైపాల్ సింగ్ ముండా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి పాల్గొన్నారు. చాలా గొప్ప చరిత్ర. ఆయన 1903 అలాగే 1970 అయితే చనిపోవడంతో జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలతే జైపాల్ సింగ్ ముండా గారు మన గిరిజనుల కోసం కానీ అలాగే మన హక్కు కోసం కానీ ఏ విధంగా పోరాడతారో మీ అందరికీ అర్థమైనటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా గిరిజన ప్రజల దయానికి స్థితి ఉడి రాజకీయం అరగలేటం పొందాలి. రాజకీయం ద్వారాగానే మన గిరిజనుల యొక్క స్థితిగతులు మారితే సుమారు 4వ పార్లమెంట్ సభ్యుడిగా పదవి అనుభవిస్తూ ఇలా రాజ్యాంగ చర్చల సభ కూడా ఆయన పొందటం మన అదృష్టంగా మనందరం కూడా భావిస్తున్నాం. నాగా ఒడేసి గారికి ఎత్తడుగు, అలాగే మన నాగేశ్వర గారికి ఎత్తడుగు ఒక ఐఏఎస్ పదవిని విడిచి ఒక ప్రొఫెసర్ గా పొందుతున్నట్టు అసలు చాలా గుడ్డిదైన బతుకు ఒక ఐఏఎస్ రాజీనామా దిగి మన కోసం మన హక్కు కోసం పోరాడినట్టు అసలు చాలా గర్వకారమైన విషయం. ఇలా ఆదివాసీ మాతృభూమి కోసం ఏర్పడుతున్నదానికి చాలా కృషితో జైపాల్ సింగ్ ముండా గారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా గోదా అమ్మవారికి ఆలయంలో ఉన్న సమస్త దేవతామూర్తులకు వికాస తరంగిణి ధనుర్మాస గోష్ఠి ఆధ్వర్యంలో సారే సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
ఆలయంలో ఉన్న సమస్త దేవతామూర్తులకు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, వివిధ రకాల పూలు, పండ్లు, తినుబండారాలు, వివిధ పదార్థాలను విశేషంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. వివిధ దేవతామూర్తులకు సారెను సమర్పించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో గోదా అమ్మవారిని, కృష్ణుని వేదికపై అలంకరించి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. హారతితో పాసు పఠించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రిషికేష్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, వికాస తరంగని అధ్యక్షురాలు కొల్లూరు శ్యామలాంబ, కార్యకర్తలు తులసి, నరసవేణి, సుగుణ, అనంతలక్ష్మి, ధనుర్మాస గోష్ఠి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఓం శ్రీరామ శ్రీరామ జయ జయ రామ గోవింద అంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుందర సీతారామస్వామి దేవస్థానం నుండి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి తిరుమల పారిజాతగిరి దేవస్థానం ఆలయం వరకు నామస్మరణ మారుమ్రోగింది. ధనుర్మాసం సందర్భంగా గురువాయగూడెం సుందర సీతారామస్వామి దేవస్థాన కమిటీ భక్తులు సంయుక్తంగా స్వామివారికి, పద్మావతి గోదాదేవిలకు పట్టు వస్త్రాలు, పువ్వులు, పళ్ళు, గాజులు సమర్పించారు. ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రిషికేష్ ఆలయ మర్యాదలతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు పూజా కార్యక్రమాలు చేసి వేదాశీర్వచనం చేశారు. ఆయన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు మన ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మన సమీప గ్రామం గురువాయూరుగూడెం గ్రామ సుందర సీతారామస్వామి యొక్క భక్త బృందం అంతా కూడా మన పారిజాతగిరి ఆలయాన్ని విచ్చేసేసి మన ఆలయంలో జరుగుతున్న ఈ ధనుర్మాస మహోత్సవంలో గోదా అమ్మవారికి విశేషంగా సార సమర్పణ కార్యక్రమాన్ని సమర్పించడం జరిగింది. గోదా అమ్మవారితో పాటు ఆలయంలో వేంచేసిన వివిధ పద్మావతి మరియు శ్రీనివాసుడు మరియు వివిధ దేవతామూర్తులకి విశేషంగా వస్త్రములు, పండ్లు, అలాగే పుష్పములు, అలాగే సమస్త పూజా ద్రవ్యము, పసుపు, కుంకుమ ఇలాంటి పూజా ద్రవ్యములు అంతా కూడా చక్కగా ఊరేగింపుగా వచ్చి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఇలా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువాయగూడెం గ్రామ భక్త బృందానికి అందరికీ కూడా మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మరియు గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మా గురువాయూరు గ్రామస్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోదాదేవికి సార సమర్పించడానికి వచ్చినటువంటి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మనందరం ఒక అదృష్టంగా భావించాలి. అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి రోజు మనం అందరం సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా స్వామివారికి సార సమర్పించడానికి అందరూ సన్నద్ధమే వస్తాం. మాకు అట్టి స్వామివారికి మనం ఏంటంటే మేము ఎలా తేవాలి ఏంటో మాకు తెలియదు. జ్ఞానదృష్టి సత్యనారాయణ గారు ఈ విషయాన్ని మాకు చెప్పి ఉన్నారు. గ్రామంలో చాలా మందికి కబుర్లు వెళ్ళలేదు. వాటికి ఎలాగివ్వాలో మాకు తెలియదు. 10 మంది 15 మంది వస్తే సరిపోతుంది అనుకున్నాం. ఇంత విశేషమైనటువంటి పూజ గురించి గోదాదేవి గారు ఒక్కరి గురించి మీరు చెప్పిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి కబుర్లు పంపి ప్రతి వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు మేము పురమాయించుకుంటామని సమాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి మా గ్రామంలో ఉన్నటువంటి సుందర సీతారామయ్య మా పూర్వీకులు ఇప్పుడు ఒక రామాలయం కట్టినప్పుడు అది జీర్ణ వ్యవస్థ వచ్చినప్పుడు అది ఈ తరంలో మేమందరం కలిసి రామాలయం నిలబెట్టుకుని ప్రతిరోజు దోపదేవ నైవేద్యాలు, ప్రతి శనివారం భజన కార్యక్రమాలు చేసుకుంటూ మా గుడిని అనగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ గోకుల పారిజాతగిరికి కూడా మా గుడి అనుసంధానం అవడం మేము ఒక అదృష్టంగా భావించి ప్రతి సంవత్సరం వస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. మీ గుడి వారు కూడా ఒక రోజు ఏదో మంచి రోజు మా సుందర సీతారామాలయానికి రావాలని మా చైర్మన్ గారు అల్లూరు రామకృష్ణ గారు కూడా చెప్తాము. ఒకసారి సరదాగా ఒక శనివారం మా గుడికి రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. సుమారు 25 ఏళ్ళ నుంచి గోష్ఠి జరుగుతున్నప్పటికీ కూడా సార్ అనే కార్యక్రమం ఒక 7 సంవత్సరాల క్రితం ప్రారంభించుకున్నామండి. అప్పటి నుంచి కూడా క్రమంగా చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారి ముగ్గుల పోటీ నిర్వహించారు. ముత్యాల ముగ్గులతో విద్యా వికాస్ క్యాంపస్ మైదానం ఆకర్షణంగా దర్శనమిచ్చింది. పోటాపోటీగా రంగవల్లులు వేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దలు సైతం వివిధ ఆకృతులతో ముగ్గులను వేశారు. వివిధ రంగులను వినియోగించారు. సంక్రాంతి శోభ ఉట్టుపడేలా
ముత్యాల ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తెలుగు సంప్రదాయం, సంస్కృతి, కళలను భావి తరాలకు చేరవేయడంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ముఖ్యంగా మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యతో పాటు సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్న విద్యా సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ఆకుల అరుణ, పెండ్యాల రమాదేవి, సూర్య విద్యా సంస్థల చైర్మన్ రమాదేవి, విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జిల్లా యాజమాన్యం, రిపోర్టర్లు, పోటీదారులు, మహిళలు పాల్గొన్నారు. మాది జంగారెడ్డిగూడెం. నేను ముగ్గుల పోటీ 12 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి ఏబిఎన్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి ఏబిఎన్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండి, నేను జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను. నేను ముగ్గుల పోటీలో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాను. వీళ్ళు ట్రాన్స్లేషన్ ప్రైజ్ వచ్చింది ఆంధ్రజ్యోతి వాళ్ళది. సిటీ కేబుల్ వారికి 3rd ప్రైజ్ వచ్చింది. ఇక ప్రతి సంవత్సరం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ఆంధ్రజ్యోతి వాళ్ళకి, విద్యా వికాస్ వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో దేవరపల్లి రజకులు నల్లజర్ల క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. దేవరపల్లిలో 1974లో రజక వృత్తి కొరకు కేటాయించిన పేరమ్మ చెరువు విషయమై చెరువు వద్ద ఉన్న కొంతమందికి రజక వృత్తిదారులకు జరుగుతున్న వివాదం విషయాన్ని గ్రామ రజకులు, జిల్లా రజక నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే, మండల టీడీపీ ప్రెసిడెంట్ దుర్గారావు, ఉమ్మడి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితరులు చర్చించారు. ఎమ్మెల్యే ఇచ్చిన సూచనల ప్రకారం ఎంతో కాలం నుంచి రగులుతున్న ఈ వివాదాన్ని విడగొట్టడానికి దేవరపల్లి గ్రామంలో ఉన్న కొత్త చెరువును రజకులకు కేటాయిస్తూ సంబంధించిన ప్రభుత్వ పరంగా ప్రక్రియ అంతా కూడా తాను చేయిస్తానని, అదేవిధంగా బోరు వేయిస్తానని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీ ఇవ్వటమే కాకుండా ఎలక్ట్రికల్ మిషన్స్ ద్వారా రజక వృత్తిదారులకు సహాయం చేస్తానని తెలిపారు. మొట్టమొదటి విడతగా దేవరపల్లిలోనే ప్రారంభిస్తామని తెలిపారు. స్థలం కూడా సేకరించి ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నేత, మండల అధ్యక్షులు దుర్గారావు, మరికొంతమంది పెద్దలు, ఉమ్మడి జిల్లా రజక సంఘం నేతలు జువ్వలపాల సత్యనారాయణ, ఎలమంచల్లి నాగశేషు, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న, కడెల్లి సుబ్బయ్య, నిధునూరు సుబ్బారావు, లింగాల భద్రయ్య, కొనిజర్ల పోలిరాజు, ఉప్పులూరు రాంబాబు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే సక్రమంగా లేదని, పూర్వ జాబితాల ప్రకారమే సరిచేయకుండా పట్టా పాస్ పుస్తకాలు అందజేస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన వింగ్ నాయకులు కొప్పుల రవిచంద్రారెడ్డి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంగిడిగూడెంలో ఆయన స్వగృహంలో మాట్లాడారు. పొలాల కొలతల్లో వస్తున్న తారతమ్యాలను సరిచేయాలని కోరారు. అలా చేస్తేనే బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. లేకుంటే గందరగోళంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ఒకరి హద్దులు మరొకరికి వస్తున్నాయని తెలిపారు. ఎప్పటికైనా రెవెన్యూ సిబ్బంది దీనిపై దృష్టి కేంద్రీకరించేలా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని కోరారు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాగ్దానం ప్రకారం రైతుల యొక్క పాస్ పుస్తకములను మరి కరెక్ట్ చేసి ప్రజలకు వివరించి గొప్పగా మరి ఈ రోజున పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాస్ పుస్తకాలు ఇచ్చారో వీరు చెప్పిన ప్రకారం అవే పాస్ పుస్తకాలనే ముద్రణ మార్చి ఇచ్చారు తప్ప ఇక్కడ రైతుల యొక్క సమస్యలు కానీ, రైతుల యొక్క ఎఫ్ఎంబి ప్రకారం కొలతలు కానీ, కనీసం పక్కవాడి చేలో 10 సెంట్లు పెడితే ఇటు పక్కవాడి సెంట్లు 20 సెంట్లు పెడితే వాటిని కరెక్ట్ చేయడం మానేసి, ఎఫ్ఎంబి ప్రకారం టోటల్ ఎక్స్టెంట్ని కరెక్ట్ చేయడం మానేసి ఉన్నట్లుగా మరి పాస్ పుస్తకాలు ఇవ్వడం వల్ల మరి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మరి ఏ విధంగా అమలు చేశారన్నది మరి కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళ విజ్ఞతగా వదిలే సమయం. మరి ఈ రోజున ఎన్నో ఇబ్బందులు, సర్వే నెంబర్లు తప్పులు, ఎక్స్టెండ్ తప్పులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ మరి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గత సీసీఎల్ఏ కమిషనర్ అయినటువంటి సాయి ప్రసాద్ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ ఆయనే, మరి ఇప్పుడు కూడా కమిషనర్ గారు కూడా ఆయనే. మరి ఆయన ఎటువంటి ఉత్తర్వులు వెలువడి చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా రైతుకి సుఖం లేని పరిస్థితి. ఎవరి భూమి ఎక్కడ ఉందో, ఎవరి భూమి దేంట్లో ఉందో కూడా తెలియని పరిస్థితిలో అధ్వాన్నంగా రైతులు ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా లోన్లు రాని పరిస్థితి. రెవెన్యూ వాళ్ళని అడుగుతుంటే కనీసం రెవెన్యూ వాళ్ళు కూడా స్పందించలేని పరిస్థితి. వచ్చి రాని సర్వేర్లని గ్రామాల్లో పెట్టి రైతులను ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి ఉంది. మరి కాబట్టి దీన్ని ఇప్పటికైనా గుర్తించి పెద్ద తరహాగా ఒక మంచి కమిటీ వేసి దీన్ని త్వరగతిన పరీక్షిస్తారని కోరుకుంటూ, మంత్రి గారు నిన్న చెప్పినటువంటి జనవరి 1వ తారీఖున ఇచ్చినటువంటి ఉత్తర్వులు మరి ఈ రోజున గతంలో 2022-23 జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇదే సాయి ప్రసాద్ గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. అప్పటికే అమలు అవ్వలేదు. 18-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అమలు కాలేదు. ఏదో కొత్తగా అమలై నూతన సంవత్సర కానుక అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇప్పటికి కూడా కావాలంటే ఈ రోజు నుంచి కూడా మనం చూస్తూ ఉందాం. 22 లిస్టులకు సంబంధించి ఎంతవరకు తీస్తారో మేము చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రం నందు రాములూరి కళ్యాణానికి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమాన్ని సోమవారం పెద్ద ఎత్తున చేపట్టారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నిర్వాహకులు ముల్లపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో రామ భక్తులు భారీ ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. మద్ది, భద్రాచలం ఆలయ అధికారులు సైతం గోటితో ఒలిచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త కడపతి లక్ష్మీనరసింహ ధనకుమార్, పొదిలి చిరంజీవి పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల నుంచి హైందవ సంఘాలకు చెందిన ప్రతినిధులు తరలి వచ్చారు. భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచే తలంబ్రాల ప్రక్రియ నిర్వహించారు. ఎవరికైనా తలంబ్రాలు ఒలిచే వడ్లు కావాల్సి వస్తే శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులను సంప్రదించాలని మీడియాతో పేర్కొన్నారు. భద్రాచలంలో నిర్వహించే శ్రీరామనవమి కళ్యాణానికి 4 రోజుల ముందుగా పాదయాత్రగా ముడుపు కట్టుకుని తలంబ్రాలను తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. జై హనుమ. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి భద్రాచలంలో జరిగేటువంటి సీతారామ కళ్యాణానికి జంగారెడ్డిగూడెనికి చెందినటువంటి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి భక్త బృందం అంతా కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి గోటుతో ఒలిచినటువంటి తలంబ్రాలు పట్టుకెళ్ళటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది 24వ సంవత్సరం. ఈ సంవత్సరం మరి అద్భుతంగా భద్రాచలంలో జరగబోయేటువంటి సీతారామ కళ్యాణ తలంబ్రాలని ఒలిచేటువంటి కార్యక్రమాన్ని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశంలో భాగంగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విశేష సంఖ్యలో 100 గ్రామాలకు పైగా భక్తులంతా కూడా ఈ రోజున మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానానికి శ్రీరామ నామస్మరణతోటి, హనుమ నామస్మరణతోటి కదిలి రావడం జరిగింది. ప్రధానంగా ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామస్వామి పిలిపించుకున్నటువంటి కార్యక్రమంగా భక్తులంతా కూడా భావిస్తున్నారు. కారణం ఏంటంటే 24వ సంవత్సరం ఈసారి మళ్ళీ పాదయాత్రగా బయలుదేరేటువంటి కార్యక్రమంలో ఇంతమంది
గోటితో వచ్చే తలంబరాలకు ఈ రోజున స్వామివారి సన్నిధిలో సీతారాములకు పూజ చేసి తర్వాత ఆంజనేయ స్వామి యొక్క అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణంగా జరిపేటువంటి బాధ్యత హనుమ భుజస్కంధాల మీద వేసుకుని ప్రతి సంవత్సరం నడిపిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ క్రమంలో 24వ పాదయాత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క ధాన్యం ఏదైతే ఉందో ఈ రోజున స్వామి సమక్షంలో భక్తులందరికీ అందించేటువంటి కార్యక్రమం. ఇది సుమారుగా ఒక 60 రోజులు భక్తులంతా కూడా రామనామస్మరణతో ఒలుస్తారు. ఒలిచిన తర్వాత శ్రీరామనవమికి ఒక 4 రోజుల ముందు జంగారెడ్డి గురించి పాదయాత్రగా బయలుదేరేటువంటి అంశం ప్రతి సంవత్సరం జరుగుతున్న క్రమంలో ఈ రోజున మన గురువాయిగూడెం తెల్ల మధ్య చెట్టుతో గురువై ఉన్నటువంటి అంజన్న సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా శ్రీరామ ఆధ్యాత్మిక సమితి సేవా సమితి నిర్వహించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద రంగరంగ వైభవంగా శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి గోటితో ఒలిచేటటువంటి తలంబ్రాల కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి ఈ తలంబ్రాల కార్యక్రమం ఇక్కడ మొదలు పెడతాము. ఈ రోజున మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీరామనామస్మరణ జపంతో రోజుకు కొన్ని ఒడ్లు ఒలిచి స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలు వలవడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక్కడికి రాలేనిటువంటి వాళ్ళు మా కమిటీ వారిని సంప్రదిస్తే మీకు ఈ వడ్లను అందజేయడం జరుగుతుంది. ఈ వడ్లను కూడా మీరు ప్రతిరోజు 1 గంట సేపు కేటాయించి ఎన్ని వలవగలిగితే అన్ని మొక్క అవ్వకుండా చక్కగా బియ్యంలాగా ఉండేటటువంటి వడ్లను మీరు ఒలిచి పాదయాత్ర మొదలయ్యే ఒక 2 రోజుల ముందు కమిటీ వారికి అందజేస్తే ఇవన్నీ కూడా ముడుపుల కింద కట్టి పాదయాత్రగా భద్రాచలం తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, పాదయాత్రలో రావచ్చు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారిచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. జై శ్రీరామ్. ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షులు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల కనీసం 100 గ్రామాల నుంచి భక్తులు స్వామివారి సేవ కోసం ప్రతి సంవత్సరం తరలి వచ్చి గోటితో ఒలిచే తలంబ్రాలు ఈ భక్తులందరూ ఇక్కడ కలిసి తలంబ్రాలు ఒలిసి వీటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి అంటే ప్రతి గ్రామానికి మళ్ళీ ఈ కమిటీ సభ్యులు పంపించి అక్కడి నుంచి మనం సేకరించి ఈ గోటితో ఒలిచే తలంబ్రాలని శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పాదయాత్రగా తీసుకెళ్లడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇది 24వ సంవత్సరం మనం జరుపుతున్నాము. దీన్ని భక్తులందరూ విశేషంగా తరలి వచ్చారు. స్వామివారి కృపకి వీళ్ళందరూ పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ వచ్చిన భక్తజనం అందరికీ మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ జై శ్రీరామ్. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న రాములమ్మ చిలకనందు తిరుమల తిరుపతి దేవస్థానంచే శ్రీనివాసుని కళ్యాణం నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన కౌన్సిలర్ వలవల తాతాజీ, సీనియర్ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఒక మంచి శుభకార్యం తలపెట్టామండి. మేము అందరం కలిసి కూటమి ప్రభుత్వం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు ఇద్దరు సారథ్యంలో మన జంగారెడ్డి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది రేపు 9/1/2026 శుక్రవారం ఉదయం 10 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జంగారెడ్డి సూర్య ఫంక్షన్ హాల్, అలాగే రాజానా ఫంక్షన్ హాల్ ఎదురుగుండన ఓపెన్ ప్లేస్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణానికి వచ్చి కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించి దేవుడి యొక్క కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఒక ప్రోగ్రామ్ ఒకటి మన టీటీడీ బోర్డు నుంచి మన జంగారెడ్డిలో రావడం మన అందరూ అదృష్టం. ఆ వేదిక రాములమ్మ గారి చలకలో ఉన్న రాజన్ పండు గారి ఫంక్షన్ హాల్ ఎదురుగుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. మా కూటమి ప్రభుత్వం తరపున భక్తజనులకు మేము చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే, స్వామివారి తరపున కళ్యాణ మహోత్సవం ఎప్పుడు మనం తిరుపతిలో చూస్తుంటాం, అలాంటి వేద పండితులు ఇక్కడికి జంగారెడ్డి వచ్చి ఆ ప్రతిమలన్నీ కూడా ఇక్కడ పెట్టి ఎంతో కన్నుల పండుగగా అక్కడ దాకెళ్ళి చేసుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. కంపల్సరిగా ఇందులో ఆ జంటలు పాల్గొని ఈ చేసే మహోన్నత కార్యక్రమం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని విజయవంతం చేస్తారని కూటమి తరపున మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. మా రోషన్ కుమార్ గారు కానీ, పుట్టా మహేష్ కుమార్ గారు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జంగారెడ్డి అంటే మహానగరం, ఒక డివిజనల్కి ఇది మనకు ఒక ప్రత్యేక కేంద్రం అయింది. ఎటు చూసినా దేవాలయాలు, అందుకే ఇంత దైవాత్మకం ఉన్న చోట ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని మన పెద్దలు నిర్ణయించడంతో ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. దీనికి సంబంధించి మహాయజ్ఞంలో పాల్గొనడానికి మీరందరూ కూడా ఎంత ఆసక్తి గల తిరుపతి వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు ఇక్కడ కళ్యాణం ఇక్కడ చేయించుకుని
ఆ సంతృప్తి పడతారని, మనందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్దామని మరొకసారి కూటమి తరపున మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓ నమో వెంకటేశయ్య. మన జంగారెడ్డి పట్టణం ప్రజలకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే మన కూటమి ప్రభుత్వం వారితో మన పుట్ట మహేశ్వర్ కుమార్ యాదవ్ గారు, తర్వాత మన సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం అయిందండి. దీనికి పెత్తరపతి వేద పండితులు సారథ్యంలో జరుగుతుంది. ఇది వేదిక వచ్చి మన రాజాన్ పండు గారు కళ్యాణ మండపం ఎదురుగా అనగా రావులమ్మ గారి చిలక 9/1/2026 శుక్రవారం ఉదయం 10 గంటలు మొదలుకొని 12:30 దాకా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దీని భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి మేమిచ్చే తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుడి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. ఇట్లు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అందరికీ నమస్కారం అండి. శుక్రవారం నాడు 9/1/2026 సంవత్సరం 26న శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుందండి. దానికి మన జంగారెడ్డి ప్రజలందరూ రావాల్సిందిగా కూటమి ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము. కళ్యాణం కనులారా చూసి వేద పండితుల ఆశీర్వచనం మరియు శ్రీనివాసుని జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారితో హెల్మెట్స్ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వారికి అవగాహన కల్పించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తెలిపారు. వాహనదారుల వయస్సు నిర్ధారణ చేయించుకుని వారిని విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలిపారు. పలువురికి అపరాధ రుసుములు చేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం హుండీ ఆదాయం సోమవారం లెక్కించారు. 82 రోజులకు గాను 16,44,689 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ పర్యవేక్షణదారులుగా పట్టిసీమ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 1 ఈవో వెంకటలక్ష్మి వ్యవహరించారు. ఆమె ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ఆరేపల్లి నాని, మడ్డి ప్రసాద్, ప్రియాంక, దివ్య, ప్రసన్న, ముప్పిడి భాను, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తో కలిసి కలెక్టర్ వెట్రి సెల్వి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు సమావేశపు హాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం రానున్నారని, ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందని అన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించే ప్రదేశాలలో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివరాలను సీఎం కు తెలియజేసే విధంగా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారని అన్నారు. ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే శాసనసభ్యులు, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పాల్గొనే అన్ని ప్రదేశాలలో పోలీసు సిబ్బందితో గట్టిగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు హెలీప్యాడ్, డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మెగా సంస్థ ప్రతినిధులు, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
రీసర్వే సక్రమంగా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వాలని కోరుతున్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వింగ్ నాయకులు కొప్పుల రవిచంద్రారెడ్డి. ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. మద్ది క్షేత్రంలో రాములూరి కళ్యాణానికి గోటితో ఒలిచే తలంబ్రాలకు శ్రీకారం చుట్టిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో రాములమ్మ చెలకనందు తిరుమల తిరుపతి దేవస్థానం చే శ్రీనివాసుని కళ్యాణం తరలి రావాలని పిలుపునిచ్చిన కూటమి నాయకులు. పొలాల్లో యూరియా వాడక శాతాన్ని తగ్గించాలంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ర్యాలీ చేపట్టిన వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.